కులం తినడానికి కూడు పెట్టదు, మతం బ్రతకడానికి మార్గం చూపించదు. కానీ ఈ రోజుల్లో చాలామంది నా కులం, నా మతం, నా జాతి, నా భాష, నా ప్రాంతం అని ఈ రోజున మనుషుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. డబ్బున్నవాడని, డబ్బు లేనివాడని, చదువుకున్నవాడని, చదువు లేనివాడని, కులం తక్కువ వాడని, కులం ఎక్కువ వాడని. ఈ రోజుల్లో చాలామంది ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారు, ఒకరికొకరు ఐకమత్యంగా ఉండలేకపోతున్నారు, ఒకరికొకరు ద్వేషంతో, అసూయతో, పగతో రగిలిపోయి ఒకరికొకరు కొట్టుకు చస్తున్నారు. నేను అంటాను, మనిషిని మనిషిగా ప్రేమించలేనోడు అసలు మనిషే కాదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి సాటి మనిషిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఈ రోజుల్లో సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నారు, ద్వేషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కులాల మధ్యన చిచ్చులు, ఈ మతాల మధ్యన చిచ్చులు, ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ భేదాభిప్రాయాలన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి మూట కట్టుకొని సముద్రంలో పాడేయండి. ఎందుకంటే మనిషిని మనిషిగా ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకంటే ఏ మనిషిని కానీ, ఏ జాతిని కానీ, ఏ కులమును కానీ, ఏ వ్యక్తినైనా సరే మనము విమర్శించకూడదు, ద్వేషించకూడదు, పగ పెట్టుకోకూడదు. అందరితో దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలి, ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. వీలైతే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మన దేశము, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, మరి సహోదర ప్రేమ ఉండాలని, కలిసి ఉండాలని అందరి కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను.